నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. మా తెలంగాణ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు అండి. సో రవికాంత్ గారు, ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, మనం సర్వే చేసేటప్పుడు ల్యాండ్ ని ఇలా చూస్తారు, ఇలా ఉంటుంది. రైతులకు మీరు చెప్పండి. రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే, యాజ్ ఏ జియాలజికల్గా కానీ హైడ్రోజియాలజికల్గా కానీ ల్యాండ్ ప్లెయిన్గా ఉండడం వల్ల, ఇట్లా క్లీన్గా చేసి చూపించడం వల్ల ఏమవుతుందంటే, ఎలాంటి ఏదైనా స్ట్రీమ్ పోయింది కూడా, లేకపోతే ఎలాంటి ఫ్రాక్చర్స్ కానీ ఏవి ఉన్నా కూడా ప్లేన్గా ఉండడం వల్ల ఐడెంటిఫై ఈజీ అవుతుంది. ఇలాంటి ల్యాండ్ ఉండడం వల్ల ఏంటంటే సర్వే చేయడం ఒకటి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యాక్టిఫర్ కండిషన్ కానీ హైడ్రోలాజికల్గా జియాలజికల్గా కండిషన్స్ కానీ చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి ల్యాండ్. కాబట్టి రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే, రైతులు ఏదైనా గ్రౌండ్ వాటర్గా చూపించుకోవాలి, వాటర్ కావాలి అని అనుకున్నప్పుడు ప్లేన్గా ఇవ్వడం వల్ల సర్వే ఈజీ అవుతుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సిందిగా చెప్తున్నాం. సో డాక్టర్ రవికాంత్ గారు, సింపుల్ ఏంటంటే, రైతులు ఎవరితో సర్వే చేయించుకున్నా దయచేసి ల్యాండ్ మాత్రం ఇలా నీట్ గా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల సర్వే అనేది క్లియర్ గా చేస్తారని చెప్పి చెప్తున్నారు. రెండోది, ఇలా ఉండడం వల్ల మనిషి ఎవరైతే సర్వే చేసే వాళ్ళు వస్తారో వాళ్ళు ప్రతి మూలకు కానీ లోపలికి కానీ పోవడానికి సర్వే చేయడానికి కూడా ఇబ్బంది. సో రైతులు దయచేసి డాక్టర్ రవికాంత్ గారు, తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ జియాలజిస్ట్ గారు చెప్పినట్లు రైతులు దయచేసి ల్యాండ్ ని సర్వే కోసం పిలిచినప్పుడు నీట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వైశాలి డిటెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.